నిమ్స్ హాస్పిటల్లో నూతన సేవలు ప్రారంభం, డంపింగ్ యార్డ్ వద్దంటున్న బీఆర్ఎస్. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో క్యాన్సర్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన నూతన లీనియర్ యాక్సిలేటర్ మిషన్ సేవల్ని మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. CSR ఫండ్ కింద ONGC ఇచ్చిన 32 కోట్ల నిధులతో దీన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇలాంటి మిషన్స్ ని 4 టీమ్స్ హాస్పిటల్స్ తో పాటు వరంగల్లోనూ ఏర్పాటు చేస్తామన్నారు. హుజరాబాద్ లో డంప్ యార్డ్ ఉద్యమం కొనసాగుతోంది. వాళ్ళ దీక్షలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూర్చున్నారు. అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి దీక్ష చేపట్టారు కౌశిక్ రెడ్డి. హుజరాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనుబంధ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే మక్కలమ్మాలని రైతులకు సూచించారు. వర్ధనపేట ఎమ్మెల్యే KR నాగరాజు వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఏర్పాటు చేసిన మక్కలు కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ అనుబంధ కొనుగోలు కేంద్రాల ద్వారానే ప్రభుత్వం మద్దతు ధర పొందొచ్చని ఎమ్మెల్యే సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అశ్వారావుపేటలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ముందుగా CCS స్కూల్ తో పాటు గురుకుల పాఠశాలను సందర్శించిన ఆయన స్కూల్లో వసతులపై ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లిన కలెక్టర్ రోగులకు అందుతున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. ఆక్రమణల పేరుతో అర్ధరాత్రి కూల్చివేయడం రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాకూర్ మక్కాన్ సింగ్ కు సాధ్యమవుతుందని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అధికారం ఉందనే అహంతో 2 ఏళ్ల నుంచి ఇష్టం వచ్చినట్లు కూల్చివేతల పర్వం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. నష్టపోయిన వ్యాపారులకు పరిహారం కూడా ఇవ్వలేదన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ మక్తల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎరుకలి సత్యమ్మ గతంలో ఇదే వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి ఎరుకలి మహదేవ్ ఊరు వేసుకుని బలవన్మరణానికి పాల్పడటంతో 6వ వార్డు ఎన్నిక వాయిదా పడింది. తాజాగా మృతుడి భార్య ఎరుకలి సత్యమ్మ నామినేషన్ దాఖలు చేయడంతో ఈ నెల 18న మక్తల్ ఉప ఎన్నిక జరగనుంది. నిజామాబాద్ జిల్లాలో కురిసిన వడగండ్ల వానతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. వడగండ్ల వానతో వరి ధాన్యం పూర్తిగా నేలరాయిపోయిందని, అందుకే తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆందోళన చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతులు ఆందోళనకు దిగారు. రైస్ మిల్లులు ధాన్యం కొనుగోళ్లను నిలిపివేశారు. మిల్లర్లు ధర విషయంలో రైతులకు రైస్ మిల్ యజమానులకు మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో మిల్లర్లు కొనుగోళ్లను నిలిపివేశారు. వారం రోజుల్లోనే ధాన్యం ధరను అమాంతం మిల్లర్లు తగ్గించారని, దీంతో తాము నిలువు దోపిడీకి గురవుతున్నామని రైతులు ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల దుండిగల్లోని NSR ఇంపల్స్ జూనియర్ కాలేజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజ్ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. సెలవు రోజుల్లో కూడా తరగతులు నిర్వహించడం, అలాగే నిర్మాణంలో ఉన్న భవనంలోనే క్లాసులు కొనసాగించడంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే తరగతులను నిర్వహించడం ఆపేయాలన్నారు. నాచారం డివిజన్ అభివృద్ధికి నిధుల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న నాచారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సాయి చంద్రశేఖర్ స్పందిస్తూ డివిజన్ అభివృద్ధికి నిధుల్ని తామే తెచ్చామన్నారు. అయితే దీనికి కౌంటర్ గా ఇవాళ నాచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండారం శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిధులు ఇస్తుందని వివరించారు.